హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాను అనమాట. మా జెస్ ఏమో చాలా అల్లరి చేస్తున్నాడు, ఒక్క దగ్గర కూడా ఉండడు. ఓన్లీ బయట తిప్పు అంటే ఎంత తిప్పుతాం పిల్లలకి, చెయ్యి అంత పెయిన్ అవుతుంది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకుందామని వస్తే మా జెస్ ఇక్కడ చాలా అల్లరి చేస్తాడు. బాగా జలుబు చేసిందనమాట. సో రేపైతే చెకప్కి డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. చాలా జలుబు అయిపోయింది తనకి. కాలం కదా, పిల్లలకి మనకే దగ్గులు జ్వరాలు, బాబుకి మళ్ళీ చిన్నపిల్లలు కదా, ఎంత కేర్గా ఉన్నప్పటికే తనకి జలుబు జ్వరం ఎప్పుడు ఏదో ఒకటి తగిలే ఉంటుంది. నేనైతే ఇవాళ పెరుగన్నం అండ్ టిఫిన్ అయితే నంచుకొని తినేసాను అనమాట. సో లంచ్ టైం అయిపోయింది. మా చేసి మళ్ళీ పడుకొని లేచాడు. అయితే బయటకు వెళ్దామని అనుకుంటున్నాం, బట్ అలా ఇంట్లో బోర్ కొడుతుందని అయితే వెళ్ళాము. ఇది మేము దేనికోసం వెళ్ళామంటే ఐస్ క్రీమ్ పార్లర్ తినడానికి వెళ్తాము. అక్కడ కూర్చొని తిందాం, బాగుంటుంది. ఫొటోస్ కూడా యాక్చువల్లీ మెయిన్ పాయింట్ ఫొటోస్ తీసుకోవడానికి వెళ్దామని అనుకున్నాము. బట్ ఏంటైందంటే మేము రూట్ అయితే మర్చిపోయాము అనమాట. యాక్చువల్లీ ఎందుకు మర్చిపోయామంటే షాప్ అయితే ఓపెన్ చేసి లేదు, ఓన్లీ అంటే ఆన్ ద వేలోనే ఉంటుంది, సైడ్కి లెఫ్ట్ సైడ్లో. మేమైతే మర్చిపోయి వెళ్ళాము. యాక్చువల్లీ మళ్ళీ వెళ్ళి చూసేటప్పటికి అయితే బంద్ అయి ఉంది, ఇవాళ ఓపెన్ చేయలేదు. తినడానికి అయితే వెళ్తామని అనుకున్నాము. ఏదో అదైనా ఓపెన్ చేసి ఉంది ఇవాళ. మోమోస్ అంటే ఇష్టమా? కామెంట్ చేయండి ప్లీజ్. సో మాకైతే చాలా ఇష్టం, నాకు మళ్ళీ ఇష్టం. నాకు పన్నీర్ మోమో అంటే చాలా ఇష్టం అనమాట. మా తమ్ముడికి మా చెల్లికి అంతగా నచ్చదు, బట్ నాకైతే చాలా ఇష్టం. మా చెల్లికి పన్నీర్ అయితే ఇష్టము, ఇంకా మష్రూమ్స్తో చేసింది అయితే అంతగా నాకు మళ్ళీ నచ్చదు, తనకు మళ్ళీ నచ్చదు. అయితే ఒక ప్లేటే తీసుకున్నాము. ఒక ప్లేట్ కాస్ట్ వచ్చి 40 రూపీస్. మాకు 6 పీస్ ఇచ్చాడనమాట. మేము కలుసుకొని తినేసాము. షూట్ చేస్తే కొంచెం ఆడ్గా అందరూ మనకే చూస్తుంటారు కాబట్టి సో అంతగా తీయలేదనమాట. సో శాండ్విచ్ కూడా ఆర్డర్ చేసాము. సో పన్నీర్ శాండ్విచ్, దాని తర్వాత చాట్ వెళ్ళి తినేసాము అనమాట. సో ఏమైనా డ్రింక్ తాగుదామా సోడా తాగుదామా అనుకుంటే అక్కడ సోడా అంటే ఒక్క దగ్గర బాగుంటుంది, బట్ అది ఓపెన్ చేసలేదు. మళ్ళీ ఇంకొక దగ్గర ఇవాళ బయలుదేరేమో ఇట్లనే అవుతుంది, ఏది ఓపెన్ చేసే ఉండట్లేదు అనమాట. సో ఏదో అది బాగోలేకపోయినా తాగేసి వచ్చేసాము. ఇద్దరు పిన్ని కొడుకు ఇద్దరు చూడండి, ఎన్ని రోజుల్లో చూడకపోయినట్టే అయిపోతుంటాడు. నా దగ్గరికి అస్సలు రాడు. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానంటే తన దగ్గరే ఉంటాడు. ఆడుకుంటున్నారు ఇద్దరు, నా దగ్గర ఇట్లా కూర్చోడు కూడా. నైట్ అయితే కుకింగ్ చేసుకొని అయితే తినేసాము. సో ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. సబ్స్క్రైబ్.